హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో యాక్చువల్లీ నేను ఇలా మరీ నైట్ వేర్లో ఇలా మాట్లాడితే బాగోదన్నట్టు నేను ఒక్కొక్కసారి చీకట్లో వీడియోలు తీస్తుంటాను అనమాట. సో ఐ హోప్ డోంట్ మైండ్, ఏమనుకోకండి నేను ఇలా రెడీ అవ్వకుండా ఇలా నైటీలో ఉండి మాట్లాడుతున్నాను అన్నట్లు. యాక్చువల్లీ ఐ జస్ట్ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్. మేబీ తర్వాత నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, సో తర్వాత నేను బిజీ అయిపోతాను. సో నాకేదో ఐ వాంట్ టు యాక్చువల్లీ నేను ఈ లోపల యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంతే, కానీ ఛానల్ ఒక కొన్ని రోజుల నుంచి. బట్ ఎప్పటి నుంచి కూడా నాతో మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది. మేబీ ఆఫీస్లో ఉండొచ్చు, నాతో ఫోన్లో ఒక టాపిక్ గురించి రైస్ చేస్తే నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఈ లోపల ఏదో ఆల్ ఆఫ్ ద సడన్ నా లైఫ్లో ఏదో జరిగిపోయి నేను ఇలా మాట్లాడడం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఇంతే అనమాట. నా ఫ్రెండ్స్కి కొంతమందికి వెరీ క్లోజ్, నేను నాకు మాస్టర్స్లో కూడా అంటే ఒకరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాతో మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎలా టీచింగ్ వేలో ఆ పిల్ల చిన్నప్పుడే పెద్ద టీచర్ లాగా క్లాసెస్ ఇచ్చేది అని చెప్పి అనేవాళ్ళు అనమాట నా ఫ్రెండ్స్. సో ఎనీవే, ఏదో చెప్పాలి అంటే ఏదైనా ఒక విషయం, ఒక క్వశ్చన్, ఒక 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 ప్రశ్నతో నా దగ్గరకు వచ్చారనుకోండి, నాతో మాట్లాడనుకో, నేను ఏదో చెప్తుంటాను, అలాగా నాకు తెలిసిండేది చెప్తుంటాను. సో ఏంటంటే నేను కొంతమంది ప్రవచనాలు, కొంతమంది బ్రెయినీ పీపుల్, మేధావులు అయిండొచ్చు, ప్రవచనాలు చెప్పే వాళ్ళు అయిండొచ్చు, పెద్దవాళ్ళు అయిండొచ్చు, చదువుకున్న వాళ్ళు అయిండొచ్చు, విజ్ఞానవంతులు అయిండొచ్చు. చాలామంది అప్పుడప్పుడు చూస్తుంటాను, నేను అదే పనిలో ఉండను, అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఒక్కొక్క ఆ వీడియోలో అప్పటికి అది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మొన్న ఏదో చేశాను, అప్పటికి నేను ఏం చెప్పాను, అప్పటికి అంటే అప్పటికి అది కరెక్ట్, మళ్ళీ ఆ తర్వాత కరెక్ట్ కాదు అనట్లేదు. ప్రతి ఒక్కట్లోనూ ఒక మంచి చెడు అనేది ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు సారీ, ఐ మీన్ నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను అనుకుంటా, బట్ నాకు అనిపించింది మాట్లాడుతున్నాను. సో బేసిక్గా ఏంటంటే నా గురించి చాలామందికి తెలిసిండదు, నేను అసలు ఎక్కువ మాట్లాడను అనమాట. మాట్లాడే వాళ్ళతో మాట్లాడతాను. సో ఎనీవే, ఏదో చెప్పాలనుకున్నా. బేసిక్గా ఏంటంటే నిదానమే ప్రధానం అంటారు, ఆలస్యం అమృతం విషం అంటారు. ఏది ఫాలో అవ్వమంటారు? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈజ్ దట్ వన్ ఈజ్ కరెక్ట్? ఆర్ డోంట్ డిలే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, యాక్ట్ ద థింగ్స్ ఇన్ ఏ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వే. నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషయం అంటారు. ఏది కరెక్ట్ అంటారు? సో అలాగా అన్ని రకాలుగా ఉండాలి మనిషి. యూనో, తక్కువ మాట్లాడడం ఉండాలి, ఎక్కువ మాట్లాడడం ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలన్నమాట. అన్ని రకాలుగా ఉండాలి. ఇప్పుడు నేను మొన్న ఏదో ఒక వీడియో తీసాను. సో ఆ వీడియో తీసినప్పుడు ఈ పిల్ల ఏదో ఫ్రస్ట్రేట్ అయింది, సో డోంట్ టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ లైట్, డోంట్ టేక్ ఇట్ ఆల్ ద థింగ్స్ ఇన్ టు మైండ్ అన్నట్లు అంటారు కొంతమంది మేధావులు. కమెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది అంటే డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అన్నట్లు చెప్తుంటారు అనమాట. అంటే కమెంట్స్లో కూడా కొంతమంది మనం ఎక్కడ వీలాగ్స్ వేరే వాళ్ళు చూసినప్పుడు ఆవిడ ఏదో చెప్తే దానికి కమెంట్స్ ఏం చెప్తారు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అన్నట్లు చెప్తుంటారు, డోంట్ టేక్ ఇట్ టు పర్సనల్ అన్నట్లు అని చెప్తుంటారు అనమాట. పర్సనల్గా తీసుకొని ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ వీడియో ఇచ్చేస్తారు, ఈ వీడియోలో ఏడ్చారు అనుకోండి, మళ్ళీ జీవితాంతం ఏడుస్తూ ఉండరు. ఈ వీడియోలో హ్యాపీగా ఉంటారనుకోండి, మళ్ళీ డే అంతా కూడా హ్యాపీగా ఉంటారని ఏం లేదు. ఇది జస్ట్ ఈ వీడియో ఒక 5 minutes ఆర్ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మేబీ కొంతమంది పెట్టేవాళ్ళు, ఆ వీడియోకి అప్పటికి మాత్రమే. యూనో, ఈ లోపల చాలా జరుగుతున్నాయి. కొంతమంది కావాలనే డ్రామాలు చేస్తుంటారు రివ్యూస్ కోసం అన్నట్టు. మన సెలబ్రిటీస్ చూస్తూనే ఉన్నాం కదా. సో పొలిటీషియన్స్ కూడా మనం చూసాం కదా. ఇది మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలీదు. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ న్యూస్ వచ్చింది వైఎస్ షర్మిల గారు కూటమితో యుఎస్ఏకి వచ్చారు, మన జగన్ గారు లండన్కి వచ్చారు. వాళ్ళిద్దరూ లండన్లో కలుస్తారా అంటే, మరి అన్నా చెల్లెల మధ్య వైరం ఏముంటుంది చెప్పండి? అన్నా చెల్లెల మధ్య వైరం ఏముంటుంది? ఆవిడ ఇలా ఎందుకు అనుకోకూడదు మనము? ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యేది మేబీ వాళ్ళ అన్నకి ఒక కైండ్ ఆఫ్ టఫ్ కాంపిటీషన్, అపోజిషన్ కూడా మనమే ఉన్నాం అనుకో, మెయిన్ లీడ్ అపోజిషన్ కూడా మనమే ఉన్నాం అనుకో. ఇది చెప్పకూడదేమో.
వాళ్ళేదో ఎనీవే అపోజిషన్ కూడా మనమే ఉన్నాం అనుకో, కాంపిటీషనే ఉండదు కదా, వార్ వన్ సైడ్ అయిపోతుంది కదా. అలా పాలిటిక్స్లోనే ఇలా వేస్ట్ చేస్తుంటారు మన సెలబ్రిటీస్. ఇంకా కొంతమంది మొన్న ఏదో అలా చెప్తుంటారనమాట అన్నీ అలాగా. సో అలాగా ఎవరు కూడా హార్ట్కి తీసుకొని మనిషి అనేవాడే హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తాడు. ఎవరు కూడా హార్ట్కి తీసుకొని మాట్లాడరు. ఆ టైంకి అలా అనిపించినప్పుడు దాంట్లో నుంచి ఒక మంచి చెడు అనేది మనకు అనిపించినప్పుడు మనలాగా వీలాగు ఛానల్స్ ఉన్న వాళ్ళు ఏమంటారు, బేసిక్గా ఏంటంటే కొంతమంది కావాలనే మీడియాతో ఇంటరాక్ట్ అయితే తప్పేం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీనే కాదు, చాలామందికి ఫ్యామిలీస్ కూడా ఉండవు. మరి అలా అనుకుంటే అంటే కొంతమందికి ఫ్యామిలీ ఉన్నా కూడా ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఇంకా ఆడపిల్ల లైఫ్ అంటే చెప్పాలంటే ఆడపిల్ల జీవితం ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మన అమ్మ వాళ్ళు కూడా అంటుంటారు, పెళ్ళయ్యేంత వరకు పుట్టినింటోళ్ళు, పెళ్ళి ఒకసారి అయిపోయింది అనుకో వాళ్ళ బాధ్యత తీరిపోయిందని వాళ్ళు పట్టించుకోరనమాట. సో దెన్ వీ నీడ్ టు లీడ్ అవర్ లైఫ్. సో అలాంటి వాళ్ళకి కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బయట నుంచి ఫ్రెండ్స్ హాయ్ బాయ్ అనే టైపు ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు, యూనో. ఎందుకంటే ఇంతమంది ప్రపంచంలో మనలాగా మంచి వాళ్ళు ఎంతమందో ఉంటారు కదా. సో అలాగా నేను ఒక వీడియో ఏదన్నా ఒక విషయం గురించి చెప్పాను అనుకోండి, ఆ విషయము ఆ రోజు ఆ వీకో ఏదో కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్, కొంతమంది పర్సన్స్ ఉన్నప్పుడు అరే ఇలా కాదు కదా, ఇది కదా కరెక్టు అని మనకు అనిపించింటుంది. అలాంటి సిచ్యువేషనే మన లైఫ్లో కూడా ఇప్పుడు ఎలా చెప్పేది, మన లైఫ్లో ఎవరి థాట్స్ వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, దే వెంట్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ దారిలో మనం వెళ్ళలేదు కాబట్టి మనకు తెలీదు. సో వాళ్ళు అలా వెళ్ళారు. కొంతమందికి మాట్లాడాలనిపించింది, చెప్పాలనిపించింది చెప్తారు. కొంతమంది చెప్పకూడదు అనుకుంటే ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఏదైనా చూడండి, దాని నుంచి ఏదైనా నేర్చుకుంటామంటే నేర్చుకోండి, లేదంటే ఆ పాప ఏదో వదులుతాను అనుకుని వదిలేసేయండి, అంతే. సో ఏంటంటే నేను ఇది వీడియో స్టార్ట్ చేయడానికి ఏంటంటే రీజను, ఏదో చెప్తారు కదా, ఎలా చెప్పేది, ప్రతి ఒక్క విషయంలో నుంచి కూడా మనం నేర్చుకునేది కొద్దిగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఎలా చెప్పాలి, కొంతమంది పార్టీ వాళ్ళలోనే ఉంటారు. ఇవాళ కాంగ్రెస్లో ఉంటారు, ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉంటారు, రేపు కాంగ్రెస్కి వెళ్తారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్తారు. ఎందుకు వెళ్ళారు అని చెప్తే అప్పటికి ఆ పరిస్థితులకి వాళ్ళు ఎందుకు వెళ్తారు పాలిటిక్స్ తెలీదు. నేనే ఒక పొలిటీషియన్ అయినంటే నేను ప్రజల కోసం అన్నట్టు వాళ్ళు దే సర్వ్ పీపుల్, దట్స్ ఇట్. ఎక్కడ ఆ పాలిటిక్స్ గురించి వదిలేయండి. సో ఎనీవే ఏంటంటే ఏదైనా ఒక వీడియో ఎవరైనా చూసినప్పుడు ఇట్స్ అ కైండ్ ఆఫ్ కామెంటింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే, దట్స్ ఫైన్. బట్ ఒక్కొక్కసారి నెగిటివ్ కామెంట్స్ నేను కూడా దిగుతుంటాను. నాకు అలవాటు ఉంది అని చెప్పను, కానీ ఒక్కొక్కసారి ఆ టైంకి నాకు అది అలా అనిపించింటుంది, అది అలా కమెంట్ చేసింటాను అనమాట. ఒక్కొక్కసారి నేను డిలీట్ కూడా చేస్తుంటాను వీడియోస్ కొన్ని. ఆ టైంకి నాకు అలా అనిపించింటున్నప్పుడు అలా రెస్పాండ్ అవుతాను. తర్వాత మళ్ళీ అది నాకు కరెక్ట్ కాదు అని ఏం అనిపించదు. ఆ టైంకి ఆ పరిస్థితికి నాకు అది కరెక్ట్ అనే అనిపించింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎవరో అన్నారనమాట, నేను ఎవరిదో వీడియో వీలాగ్ చూసానమాట. ఆ అమ్మాయి లండన్లో ఉంటుంది, మన తెలుగు అమ్మాయే. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే కింద కమెంట్ ఏదో, నేను మామూలుగా కమెంట్స్ చదవను, ఏదో కొద్ది టైం దొరికి ఏదో సడన్గా అది చూసానమాట. దాంట్లో ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ కిడ్స్కి ఎప్పుడు కూడా జ్యూస్ చేసి ఇస్తే వాళ్ళకి త్వరగా తీసేసుకుంటారు, వైటమిన్స్ అవన్నీ కూడా అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది జ్యూస్, అందుకే నేను ఎప్పుడు మా అబ్బాయికి జ్యూస్ చేసి ఇస్తాను అని చెప్పేసి అనిందంట. మళ్ళీ ఇంకొకసారి ఏదో ఫ్రూట్ కట్ చేసిందంటే కింద ఒక వ్యక్తి కమెంట్ పెట్టాడనమాట, ఏమనంటే అక్క మొన్న మీరే జ్యూస్ అయితే హెల్దీ అది ఇది అని చెప్పారు, ఈరోజేమో మళ్ళీ మీరే ఫ్రూట్ కట్ చేసి ఇస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఏది ఫాలో అవ్వమంటారు అన్నట్లుగా చెప్పారనమాట. దేర్ యూ గో, దట్స్ ఇట్. సో వాళ్ళు చెప్పేటివన్నీ ఫాలో అవుతారు అని కాదు, ఫాలో అవునంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అని కాదు, ఫాలో అయినంత మాత్రాన మంచివాళ్ళే, అందరూ మనుషులందరూ మంచివాళ్ళే. కానీ పరిస్థితుల్ని బట్టి ఆ పరిస్థితుల్లో మనం అలా మాట్లాడింటాం అంతే. మనం ఒక వీడియో చూసినప్పుడు
ఇన్ జనరల్ పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అంతే. సో చాలామంది వీడియోస్ ఒక వీడియో ఇంకో వీడియో పెడుతుంటారు. కొంతమంది ఏమంటారంటే చూసినప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ఇలా లేకుంటే ఈ అబ్బాయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ వీడియో చేశాడు, ఇది మేబీ షీఈ్ సెన్సిటివ్, షీఈ్ టేకింగ్ దట్ ఇన్ టు హార్ట్, దట్స్ వై షీఈ్ టాకింగ్ లైక్ దట్ అంటారు. నో, షీఈ్ నాట్ సెన్సిటివ్, షీఈ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్. దట్ సిచ్యువేషన్ మేక్స్ her to speak like that. That's it. That is circumstances. Exactly. So based on the circumstances we act. That's it. We act based on the circumstances. That's it. సో ఆ సర్కమ్స్టాన్సెస్కి అప్పటికి అలా అనిపించింది, అలా మాట్లాడింది అంతే. మేబీ ఆ అమ్మాయి అది కాకపోయి ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న అమ్మాయి, చాలా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, చాలా డేర్ అమ్మాయి అయి ఉండొచ్చు. యూ డోంట్ నో, యూనో. ఆ సర్కమ్స్టాన్సెస్లో అలా అమ్మాయి కనిపించింది, అలా జరిగింది. దేర్ యూ గో. సో దట్స్ ఇట్. జస్ట్ ఏంటంటే ఏదైనా ఒక వీడియో ఏడుస్తా ఎవరైనా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడినా, ఏది మాట్లాడినా అది టెంపరరీ. జస్ట్ అదొక మొమెంటరీ చెప్పాలండి. మూమెంట్స్, దోస్ ఆర్ జస్ట్ మూమెంట్స్. దట్స్ ఇట్. హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, దోస్ ఆర్ జస్ట్ మూమెంట్స్. సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. యునో, నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంటరాక్ట్ అవుదామన్నట్టు. ఎందుకంటే చాలామంది, నేను యూఎస్లో ఇక్కడ అబ్రాడ్లో ఉంటాను, చాలా పేరెంట్స్తో రోజు మాట్లాడలేకపోవచ్చు, నా వర్క్ లేదంటే వాళ్ళు ఎప్పుడు మిస్ అవుతూ ఉండొచ్చు. సో ఇలా చేశాను అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా చూస్తుంటారు అనమాట. వాళ్ళకి నెట్ ఉంది, మా అమ్మ ఇప్పుడు మొబైల్ తీసుకుంది, మళ్ళీ ఇంటర్నెట్ అవి ఇవి ఉన్నాయి మా నాన్నకి మా అమ్మకి. సో వాళ్ళు ఇక్కడికే వస్తుంటారు, మా బ్రదర్ ఎక్కడ ఉంటారు. సో ఎనీవే, సో వాళ్ళు చూస్తుంటారు, మా బంధువులు, రిలేటివ్స్, అమ్మా నాన్న చూస్తుంటారు, ఫ్రెండ్స్ చూస్తుంటారు. ఎవరైనా నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, యూనో, మా డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరైనా. సో అండ్ నేను వెరీ రిజర్వ్డ్ అంటే నేను మాట్లాడతాను, నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. తెలియదు చాలామందికి, మా ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి తెలుసు నేను ఎక్కువ మాట్లాడతానని. నేను చిన్నప్పటి నుంచి టీచింగ్స్ ఇవన్నీ అంటే ఇది స్టార్ట్ చేసింది మళ్ళీ క్లాస్ అని అంటారనమాట. సో చాలామంది, తక్కువ మందికి తెలుసు, మా క్లోజ్డ్ వాళ్ళకి. చాలామందికి ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే ఈ అమ్మాయి రిజర్వ్డ్, ఎక్కువ అవును, నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకు అంటే ఎక్కువ ఫ్రెండ్స్ని పెట్టుకోను నేను. ఎందుకంటే నాకు ప్యూర్ నేను అలాంటి దాన్ని అంటే ఐ విల్ గో ఎక్స్ట్రీమ్స్ ఇఫ్ ఐ రియలీ లైక్ దట్ పర్సన్. ఇఫ్ ఐ థింక్ షీ ఈజ్ మై ఫ్రెండ్, క్లోజ్డ్. నేను ఎక్కువ అందరితో ఎక్కువ ఫ్రెండ్స్ పెట్టుకొని అలా హెల్ప్ కూడా చేయను. మళ్ళీ ఎవరితోనూ ఎవరి దగ్గర నేను మనీ అడగను, ఎవరికి హెల్ప్ అడగను, ఎవరికి హెల్ప్ చేయను, ఎవరి నుంచి హెల్ప్ అడగను అనమాట. కాకపోతే ఒకరికి హెల్పే చేస్తాను, ఒకరికి పెట్టే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి అయితే కాదు నాది. సో దేవుడి పుణ్యాన కొద్దో గొప్ప ఉండడం వల్ల ఓకే, ఏదో నా కాళ్ళ మీద నేను నిలబడుకున్నాను, నా రాళ్ళు నేను సంపాదించుకుంటున్నాను. సో అలా అనమాట. సో ఎనీవే, సో ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అనమాట. అండ్ మోర్ ఓవర్ నాకు మాట్లాడాలనిపించినప్పుడు ఎక్కువ ఐ జస్ట్ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. సో దట్ ఈస్ వన్ రీజన్ టు మేక్ దిస్ వీడియో. ఓకే దెన్, టేక్ కేర్. నాకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. June 2 నాకు ఒక ఎగ్జామ్ ఉంది, అది నేను చదవాలి. ఈ వీడియోలో నాకు ఆఫీస్ వర్క్ అదే సరిపోతుంది అనమాట. ఇది అంటే ఆఫీస్ అవర్లో చేయనులేండి, ఆఫీస్ వర్కే. 8 hours I completely dedicated to office work. అండ్ ఇది లీజర్ టైం అనమాట. ఈవినింగ్ ఇంకా కిందికి వెళ్ళి నేను వంట స్టార్ట్ చేయాలి. సో ఓకే దెన్, టేక్ కేర్. నేను మళ్ళీ ఐ గెస్ ఐ నీడ్ టు స్టాప్ ఫ్యూ వీడియోస్, మీద వీడియోస్ చేస్తున్నాను. కొద్దిగా బ్రేక్ ఇచ్చి, నేను యాక్చువల్లీ నాకు ఎగ్జామ్ ఉంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. సో యా, ఓకే దెన్. నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, ఆల్రెడీ స్కెడ్యూల్ కూడా చేసుకున్న ఎగ్జామ్. సో ఎనీవే, ఓకే దెన్, టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ వీక్. టేక్ కేర్ దెన్. థ్యాంక్ యూ. Bye. Take care.